నజర్ బోనం అని అంటుంది. నజర్ బోనం అనగానే కట్టులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా సెల్లె పాడుదామా. ఉత్సవంలో ఊరేగింపు పెద్దగా అయిపోయింది. వచ్చా మా ఉత్సవంలో పెద్ద ఊరేగింపు చూడాలంటే మీరు కనువింపుగా ఉంటుంది. మేలు కొలుపురా పిలిచిన పలికే అమ్మారా దర్శనమిచ్చే దేవీరా. ఇది మా ఇంటి కులదేవత. కోలు ఘాటాలు కోలాకొండ బోనాలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆలస్యం ఎందుకు. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నానండి అండ్ స్పెషల్ వ్యక్తులతో ఉన్నాను. స్పెషల్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అందరికీ తెలిసిందే బోనాలు. హైదరాబాద్ లో బోనాల పండుగ అంటే గోల్కొండ నుంచి స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఫస్ట్ తొలి బోనం నజర్ బోనం నిజాం కాలం చల్లి వస్తున్న బోనం ఎవరిదో అని చాలా వరకు తెలియదు. మన ఫ్యామిలీలోనే ఉన్నాను. అలా చాలా వరకు చెప్పుకుంటున్నారు తొలి బోనం ఎవరు పెడుతున్నారు ఫలానా వాళ్ళు పెట్టారని అంటారు, కానీ ఎవరో తెలియదు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను. పటేల్ వాళ్ళ వంశంలో ఉన్నాను. అండ్ వంశస్థులు ఉన్నారు ఇక్కడ. అండ్ తరతరాల నుంచి వాళ్ళే తొలి బోనం పెట్టడం జరుగుతుంది అమ్మవారికి. అసలు ఎలా వచ్చింది సంప్రదాయం అండ్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. తరాలు మారినా యుగాలు మారినా వాళ్ళు మాత్రం మారలేదు. మేము మాత్రం బోనం కంపల్సరీ అమ్మవారికి బోనాలప్పుడు పెడతాం. మా తొలి బోనం మేమే పెడతామని చెప్పడం జరుగుతుంది. ఆ విశిష్టత ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారము. గోల్కొండ ఎల్లమ్మకి జై. ఈ సమాచారము వీడియో చూసిన భక్తులకు గోల్కొండ ఎల్లమ్మ ఇది ఆశీస్సులు. మొట్టమొదలు చెప్పేది ఏందనగా మా వంశ పారంపర్యంగా దగ్గర 4 జనరేషన్ల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నది. నేను చిన్నగా ఉన్నుంటి అప్పటి నుంచి ఇవన్నీ పూజలు పురస్కారాలు అవన్నీ చూసుకుంటూ వస్తున్నాము. మా తర్వాత మా పెద్దలు చేసారు. తర్వాత ఇలాగ చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 4వ జనరేషన్ ఇది. మొట్టమొదలుగా మా వంశంకు ఎలా వచ్చింది కొంచెం వృత్తాంతంలో చెప్పాలని ఉంది. మా తాతల పీరియడ్లో నిజాం సర్కారు పట్వారిగిరి వాళ్లకు ఇది అప్పచెప్పడానికి వాళ్ళు నిర్ధారించారు. అందులో మాకు ఈ పటేల్తనం ఉన్నందున మా పెద్దలకు ఇది ఆదరించి వాళ్ళకు నిర్ధారించారు, ఆచరణలు చేయమని చెప్పారు. అప్పటి నుంచి వస్తూ ఉన్నది. దానికి ఏమంటారంటే యాక్చువల్గా అప్పుడు ఉర్దూ పదాలే ఉండండి. నజర్ బోనం అని అంటుంది. నజర్ బోనం అనగానే తెలుగులో దిష్టి బోనం అంటుంది. ఇది ప్రజా ఆదరణ నుంచి దిష్టి బోనలు తీయాలని అప్పుడు చెప్పి మాకు ఇక ఉర్దూలో ఏం చెప్తుంది, నజర్ బోనం ఫస్ట్ నజర్ బోనం ఎక్కేయాలి అంటే నజర్ బోనము సర్కారుది ఉంటుందని మాకు నిర్ధారించి అప్పుడు ఏదో మొత్తంలో మాకు చెల్లించి మేము ఇవన్నీ మాతోని దేవుని సహకారంతోనే అన్నీ ముందుకు వెళ్ళి ఘన రూపంలో లేకుండా మాకు ఎలా ఉంటే అలాగ సర్దుకొని చేసేవాళ్ళం. అప్పుడు జన ఆదరణ ఇంత లేకుండే. ఎందుకు లేకుండే అంటే జనం తక్కువ ఉండే హైదరాబాద్లో. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి వంశం వాళ్ళు ఉంటుండ్రి, పక్కల వాళ్ళు ఉంటుండ్రి, మా చుట్టాలు వచ్చి ఈ ఫస్ట్ బోనం ఎక్కేయడానికి మాకు సహకరిస్తుంది. అలాగే నడుచుకుంటూ వస్తూ ఉన్నది. మా తర్వాత ఇక మా అన్న పిల్లలు మా వదినమ్మ దీనికి ఆచరణలు తీసుకొని నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ జన ఆదరణ మాకు ఎక్కువైపోయింది. ఇది మాకు ఒక ఏంటంటే నెక్ నేమ్ ఏంటంటే పటేలమ్మ బోనం బంజారీ దర్వాజా అని చెప్తారు. ఇక కొందరు ఇక పడని ఉన్నారు. ఎట్లాంటి ఒక సామెత అంటారు, పుట్టిన చెవుల కన్నా పెరిగిన కొమ్ములు ఎక్కువ అని. ఇప్పుడు మాది అయిపోయినాయి, కొమ్ములు రాలిపోయినాయి. వచ్చే కొత్త కులవృత్తి, కులమని కాదు కులవృత్తి వాళ్ళకు ఆదరణ మాది పెరగాలని ఏం చేస్తున్నారు, వైర్యం పెంచుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ అది జరగని కాదు. ఆ ధ్రువపత్రిక పత్రాలు మా దగ్గర ఉన్నాయి, నిజాం సర్కార్ ఇచ్చినాయి.
అచ్చా. ఇప్పటికి పూజారితనం గురించి పత్రాలు ఉన్నాయి. పటేల్ అమ్మ బోనం గురించి. నజర్ బోనం ఎక్కియాలని ఫస్ట్ నుంచి ఉన్నది. ఇది దీని కారణం ఏంటంటే తెలంగాణ అప్పుడు సంయుక్త రాష్ట్రం ఉండే ఆంధ్ర తెలంగాణ అని. ఫస్ట్ మాసంలో ఫస్ట్ అమావాస్య కాగానే గురువారం లేకుంటే ఆదివారం ఏదొస్తే అప్పుడు ఫస్ట్ బోనం నుంచి 9 పూజలు అవుతుండే, అంటే గురువారము ఆదివారం. ఓకే. ఫస్ట్ నజర్ బోనం అంటే అది ఫస్ట్ తొలి బోనం గోల్కొండ ఎక్కియంగానే పూర్తి తెలంగాణలో అది ఒక ఇన్ఫర్మేషన్ పోతుండే అన్నమాట. అయితే మమ్మల్ని చూసి వాళ్ళు డేట్లు వేరే వేరే డేట్లు ఆషాఢ మాసంలో పెట్టుకొని అది ఒక మనకు ఇండికేషన్ మాదిరిగా ఉండే అన్నమాట. గోల్కొండ బోనం ఫస్ట్ బోనం కాగానే ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది ఇట్లా అని. ఇప్పుడు మంది రాను ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. మేము ఇప్పుడు ఉత్సవంలో ఊరేగింపు పెద్దగా అయిపోయింది. మా ఉత్సవంలో పెద్ద ఊరేగింపు చూడాలంటే మీరు కనువింపుగా ఉంటుంది. అప్పుడు చాలా అంటే 100 మంది ఉంటారు. ఇప్పుడు పక్కకు సున్నాలు పెట్టుకోవాల్సి వస్తుంది. మినిమం వేల పైననే వస్తున్నారు చూడనీకే చేయనీకే. పోలీస్ బందోబస్తు వాళ్ళకు మా తరఫు నుంచి, మా పటేల్ వంశం తరఫు నుంచి వాళ్ళకు ధన్యవాదాలు. ఏమి అవాంఛనీయ సంఘటనలు కలగనీయకుండా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు రుణపడి ఉన్నాం మేము. ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. మాకు వీళ్ళందరూ కుల వృత్తులందరూ సహకరిస్తుంటారు. ఎక్కడైనా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు 90% ఉంటే చెడ్డవాళ్ళు 10 మంది ఉంటారు, శాతం ఉంటారు. వాళ్ళ గురించి మేము పట్టించుకునేది లేదు. కార్యాచరణ నడుస్తూనే ఉంటుంది. అది మనం నడుపుకుంటూ పోతూనే ఉంటుంది. నా పాలసీ ఏంటంటే నాతో చేత కానప్పుడు వేరే నడిపిస్తారు, అయినను ఆపొద్దని నా అభిప్రాయం. సహకరించాలి వెనుక ఉండి, కానీ అరే నేను నాతోనైతే అతన్ని ఆపొద్దు. ఇప్పుడు అలాగనే అయిపోతుంది. మా శంకర్ తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. మాకు అంత టైం లేదు. టైం అంటే ఏజ్ ఫ్యాక్టర్. ఇక అందరూ కొలు నిత్యంలా పడి కూడా పోలేకపోతాం. ఖాళీ ఉన్నాడు మా కొడుకు, అన్న కొడుకు, వాడు వెళ్తా ఉన్నాడు. లేదు ఏదో ఒకటి అక్కడ నడుస్తూనే ఉంటుంది. దానికి పట్టించుకోవద్దని దైవ సంకల్పం. మనం ఈ భూమి మీద నిమిత్త మాత్రమే దేవుని ముందు నడిపించుకోపోవాలి. ఎవరు చెప్పినది వినాలి, మనం చేసేది చేయాలని నా అభిప్రాయంతో అతనికి నేను గైడ్ లైన్ ఇస్తుంటుంది. మాది అవసరం పడది వాళ్ళకు. వాళ్ళే ఇప్పుడు సిద్ధులైపోయినారు, ఇంకా మళ్ళీ కూడా ఉండవలసి వస్తుంది. అట్లా అని. నాది 3వ తరం. ఇప్పుడు మా శంకర్ 4వ తరం. శంకర్ గారు 5వ తరం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, 5వ తరం ఇక్కడ ఉన్నారు. ఇలాగే మేము ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ మాది, మా తర్వాత వీళ్ళు చూసారు, వీళ్ళ తర్వాత అంటే మా అన్న కొడుకు చూసారు, మా కొడుకుని కూడా చూడాలని ఇట్లా ఇదేమంటారు బ్లడ్ లైన్ అంటారు కదా, వంశపారపర్యంగా నడవాలని మా అభిప్రాయము. వీళ్ళు ఆదరించి దాన్ని నిలుపుకోవాలని. మేమైతే ఉండము, వయసు 100 ఏళ్ళు ఉన్నా బతికిన తర్వాత కూడా పోయేది. వీళ్ళు నిలుపుకోవాలని ఆశిస్తున్నాము. మా వంశం తరపు నుంచి పిల్లలకు కూడా మా అందరి ఆశీస్సులు ఉంటాయి. మీరు కూడా వీళ్ళకు సహకరించాలి ఎప్పుడైనా. కంపల్సరీ. శంకర్ గారి నమస్తే. నమస్కారం అండి అందరికి. ఓకే, ఆ తరం తర్వాత ఇప్పుడు మీరే కదా చూసుకోవాల్సింది మొత్తం. జైబులు గుల్కొండ ఎల్లమ్మకి ఇది మా ఇంటి కులదేవత. మేము అంటే నేను పుట్టక ముందని నేర్పించి మా తాతలు ముత్తాతలు మా అమ్మ తాతమ్మలు వాళ్ళు ఇది నడుపుకుంటూ వస్తున్నారు. ఆ కాలంలో చాలా మంది తక్కువ, ఒక 4-5 పనులతో బోనము అప్పుడు వండిన ఒడ్లు అవి తీసిన ధాన్యము తొలిసారి అవి తీసి పక్కకు పెట్టి అవి దంచి అవి సవాసేరు చేసి ఆ రోజుకి బోనం రోజుకి అవి తీసి దంచి బోనం తయారు చేసి కుమ్మరి వాళ్ళు వస్తుంటే, పని వాళ్ళు అందరూ వస్తుంటే
నలుగురు అప్పుడు చాలా తక్కువ ఉంటాయి. అదే. వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పిల్లలు పెరిగిర్రు. వాళ్ళు వచ్చి తయారు చేసి బొట్లు పెట్టి అది పెట్టి అమ్మవారిని తయారు చేసి కోయిగూర, పరమన్నము, మన పెరుగు, పచ్చి పులుసు ఇవన్నీ పోసి తయారు చేసి మనం గోల్కొండ మాది అప్పుడు ఇల్లు ఉండే ఆడ. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత మా ఇల్లు రోడ్ కటింగ్ పోయింది. అయితే ఆ విధంగా తీసుకుంటా పరంపర వస్తుంది. ఇప్పుడు రాగా పాపులేషన్ ఎక్కువైపోయింది, పబ్లిక్ ఎక్కువైపోయారు, వీడియోలన్నీ ఇక మీకు తెలియజేయండి. అయితే ఇప్పుడు మాది తొలి సర్కార్ నజర్ బోనం పటేలమ్మనే చేస్తుంది. పటేల్ వంశస్థుల నుంచే వస్తుంది. పని వృత్తి వాళ్ళ సంఘంతో అందరిని పిలిచి తయారు చేసి తీసుకెళ్తాం. ఇప్పుడు రాగా ఏమవుతుందంటే కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇది పెట్టొద్దు అది పెట్టొద్దు, మీరు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అంటే ఇది ఇవాళ రేపు వచ్చినది కాదు. ఆ విషయం కూడా మాట్లాడినా సరే అంటారు. ఏదో ఒకటి మేము చేయాలి, తొలి బోనం మేము పెడతాం, మేమే ఎక్కిస్తాం బోనము అని కొందరు. సరే మేము నైవేద్యం పెట్టినాక ఎన్నన్నా ఎక్కించుకొని, ఎందుకంటే ఇది మరి నజర్ బోనం వస్తే అక్కడ లేట్ అవుతుందని 4-5 ఏళ్ళ కింద దీని గురించి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏమైందంటే ఫస్ట్ నైవేద్యం ఎక్కించిన తర్వాత అమ్మవారు ఖాళీ ఉండొద్దు, అంతవరకు ఫస్ట్ నైవేద్యం ఎక్కియాలి. ఓ పంతులు 2-3 పెద్ద మనుషులు 5-6 మంది మీటింగ్లో చెప్పినందుకు ఫస్ట్ నైవేద్యం ఎక్కిస్తాం. దాని తర్వాత వృత్తి సంఘాల బోనం అని తీస్తున్నాం 4-5 ఏళ్ళ నుంచి. ఆ వృత్తి సంఘాల బోనం పొద్దుగాల మేము దీని వెంబడి నైవేద్యం తీసుకొని పోయి మీద గోల్కొండ మీద అమ్మవారికి నైవేద్యం పెట్టి బోనం ఎక్కిస్తున్నాం. సరే, ఈ విధంగా మంచిగా నడుస్తూనే ఉంది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలి. మా అమ్మ తర్వాత మేము చేస్తున్నాం, మా తర్వాత మా పిల్లలు మంచిగా చేసుకోవాలని దేవుడు కలిగిస్తుండు. మంచిగా చేద్దాం, ఇంకా జర గ్రాండ్గా చేద్దాం. అన్నదాన కార్యక్రమం ప్రతి ఇయర్ నాకు కలిగింది చేస్తున్నా. ఇది కంటిన్యూ కొంచెం పెద్దగా చేద్దాం అన్నదానదా అని అనుకొని చేస్తున్నా. అందరూ పని వాళ్ళతో సహా, అందరూ ఉన్న బస్తీ వాళ్ళతో సహా అందరు కలిసి దీనికి ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉంటాయి అని నేను కోరుకుంటున్నా. సోషల్ స్టార్ టీవీకి చాలా ధన్యవాదాలు. అంటే ఇప్పుడు బోనం పెడుతున్నారు కదా, అంటే నజర్ బోనం అనేది ఏ టైంకి అమ్మవారికి సమర్పిస్తారు మీరు? అసలు యాక్చువల్లీ చూస్తే తొలి నజర్ బోనం అనేది, సర్కారీ బోనం అనేది ఆ కాలంలో సూర్యుడు ఉదయించకన్నా ముందు ఎక్కిస్తున్నట్ట. నాకైతే అంత ఏదో నేను పెద్దవారు చెప్పిన అప్పుడు నజర్ అంటే ఎవ్వరు చూడకన్నా ముందు తొలి అంటే దిష్టి బోనం పొద్దుగాల సూర్యుడు ఉదయించక ముందు ఎక్కించిన తర్వాతనే బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది ఏమైంది, ఇప్పుడు రాంగా ఏమైంది, ఇప్పుడు బోనం తయారు చేసినకే వృత్తి పని వాళ్ళు వచ్చుడు, ఈ జులుసు అని ఆ జులుసు అని ఆ తొట్టెల అని ఇది అని అదని. అమ్మవారు కూడా అప్పుడు కూడా విగ్రహం వస్తుండే, తొట్టెల అంతా లేకుండే, అమ్మవారి విగ్రహం మా బోనాలు కలిసిపోతుండే, కానీ మబ్బులనే పోతుండే. ఇప్పుడు ఏమైందంటే పబ్లిక్ ఎక్కువైపోయింది, జనరేషన్ ఎక్కువైపోయింది, సిస్టమ్ ఎక్కువైపోయినాయి, మీటింగ్లు అయిపోయినాయి. ఇది ఇట్లా చేద్దాం అట్లా అనుకుంటా 12:30 నుంచి 2 లోపల ఇక్కడికి వెళ్ళి బోనం వెళ్తుంది మధ్యాహ్నం. కరెక్ట్ టైం అని చెప్పలేము. ఈ పని వాళ్ళు వచ్చి వాళ్ళు తయారు చేసుకొని అంత రెడీగా ఉంటారు. ఇక్కడ అన్నదానం కార్యక్రమం నడుస్తుంటది. అన్నదాన కార్యక్రమం అయిపోతుంది ఎండింగ్లు ఉందనగా మనం నజర్ బోనం తీసుకొని మీదికి వెళ్తాం. అది మనం గోల్కొండ కోట వరకే వస్తుంది. ఆడికి వచ్చినాక ఆడ ఒక పక్కకు 2 బోనాలు భద్రంగా పెట్టి ఆడ కుమ్మరోళ్ళు ఉంటారు. ఆడికెళ్ళి తొట్టెలో వస్తుంది, అమ్మవారి విగ్రహం చిన్న బజార్ నుంచి వస్తుంది. ఈ 2 వచ్చిన తర్వాత ఇక్కడ చౌరస్తా కాడికి, గోల్కొండ చౌరస్తా కాడికి వచ్చినాక అప్పుడు మనము మన బోనాలతో సహా అమ్మవారి విగ్రహము తొట్టెల కుల వృత్తి వాళ్ళతో అందరు కలిసి చక్కగా గుట్ట మీదకి తీసుకెళ్తాం. అమ్మవారి గుడికి తీసుకొని అక్కడ ఎక్కిస్తాం. ఎక్కించిన తర్వాత మళ్ళా అమ్మవారికి శాఖ పెట్టిన తర్వాత మళ్ళా ఒక యాటని కోసి అందరూ వృత్తి పని వాళ్ళంతా తీసుకొని అమ్మవారి ప్రసాదంగా భావించి అందరూ ఇంటికి తీసుకెళ్తాం. ఫస్ట్ తొలి నజర్ బోనం అనేది ఈ విధంగా వస్తుంది ఆ కాలం నుంచి.
ఇక అది అమ్మవారి ఆశీస్సులు. అందరూ మంచిగా ఉండాలి, మంచిగా ఏది ఈ ఆటంకాలు చేయకుండా వృత్తి పని వాళ్ళు మనము అందరం కలిసి చాలా అమ్మవారి దేవాల చాలా పెద్ద ఎత్తున చేయాలని నా యొక్క కోరిక. రాంగా తరతరాలు మంచిగా పెంచుకుంటూ పోయి మనం అందరం కలిసి మెలిచి మంచిగా ఒక పట్టుతో ఉండి ఈ అమ్మవారి ఎల్లమ్మ తల్లి అందరికీ ఆశీర్వాదం ఇచ్చి చల్లగా చూడాలని నా యొక్క కోరిక. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను పటేలమ్మ చిన్న కొడుకుని, మా అన్నయ్య పెద్ద ఆయన. నా పేరు శ్రీనివాస్ అండి. మరి బోనాల ఉత్సవాలలో అందరూ సమానంగా పోటాడకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి గోల్కొండ టెంపుల్కు సమర్పిస్తాము. ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ చూస్తే గనక చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఒక తరం అయిపోయింది, 3 తరాలు ఉన్నాయి ఇప్పుడే కదా. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ తరం ఫ్రెష్ తర్వాత మీ తర్వాత ఉన్న తరం ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు రోహిత్? మళ్ళీ ఆలోచిస్తూ చెప్పండి. పటేలమ్మ నజర్ బోనం ఎప్పటి నుంచో వస్తుంది. అయితే చాలా మంది దాన్ని పట్టించుకోకుండా కుమ్మరోళ్ళ బోనం ఏమేమో అంటున్నారు, కుమ్మరోళ్ళ తొలి బోనం అది అంటున్నారు. ఫస్ట్ బోనం స్టార్ట్ అయిందే మా ఇంటి నుంచి, పటేలమ్మ నజర్. ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తాం. ఈసారి ఇంకా గ్రాండ్గా తీస్తున్నాం. అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఈ ఎవ్రీ ఇయర్ ఏం లేదు, నా పాలసీ ఏంటంటే పటేలమ్మ నజర్ బోనం ఫేమస్ మా నాయనమ్మ పేరు నిలబెట్టాలి. ఓకే, సూపర్. చూస్తే గనక తరాలలో మీరు 3, 4, 5, 6 తరాలలో ఆడబిడ్డ కూర్చున్నది అమ్మాయి, మీ అమ్మాయా? ఓకే, ఎలా అనిపిస్తుందమ్మా ఈ తరంలో? నువ్వు కూడా అత్తగారింటికి వెళ్ళిపోయా, పెళ్ళి అయింది కదా. ఓకే, ఈ వంశం చెల్లి నువ్వు బోనాలు చేసే, బోనాల కోసం వచ్చావా ఇక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ పోస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ ఇంటర్వ్యూ కోసం, మా గురించి తెలుసుకున్నందుకు, మా తరతరాల గురించి తెలుసుకున్నందుకు, అండ్ మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఎట్లొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడం మా అదృష్టం. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ నేనేమనుకుంటా అంటే చాలా లక్కీ ఈ ఫ్యామిలీ నుంచి చెందినందుకు. ఇంకొకటి, ఫస్ట్ బోనం మా అమ్మవారు, మా ఎల్లమ్మ తల్లి, మా ఇంటి దేవత నుంచి వస్తుందని, మా తర్వాతనే అందరూ స్టార్ట్ చేస్తారని అదొక గర్వం మాకు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము బోనాలు వస్తాము, అందరితో పాటు బోనాలు చేస్తాము, మా చుట్టాలు అందరు వస్తారు, అంత సంతోషంగా చేసుకుంటాము, అంత ఇలా నడుస్తుంది మొత్తం. ఓకే, మీ తమ్ముడి పేరు? మనీష్. సోషల్ పోస్ట్ వల్ల థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏం చదువుకున్నాను? నేను ఎంబీఏ చేస్తాను. నీ చదివే కదా నేను అడిగింది, వేరే చదువు కాదు కదా, కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నా? ఓకే, ఎంబీఏ చేస్తున్నావు. ఓకే, మళ్ళీ ఎలా అనిపిస్తుంది అంటే నీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ, అంటే ఇప్పుడు చిన్నవాడు, ఇప్పుడు వీళ్ళందరూ చేస్తుంటారు, మళ్ళీ నేర్చుకుంటున్నావా లేదా? కామన్ గా ఉట్టిగా నిలబడి చూస్తున్నావా? లేదు, నేర్చుకుంటున్నా, ఫాలో అవుతున్నావా? ఓకే, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మీరే కాబట్టి మీరు ఇప్పుడు నేర్చుకుంటే మా ఇప్పుడు వచ్చే తరానికి చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారు మేము అడిగిన దానికి, మీరు కూడా అలా చెప్పడానికి. ఓకేనా? మీ నాయనమ్మ ఏమైనా చెప్పాడుదా? చెప్తుందా? ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందంగా ఉంది, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంతవరకు మనం చూసే గోల్కొండ తొలి బోనం, నజర్ బోనం అంటే ఉట్టిగా వినడమే జరిగింది. నిజంగా చెప్పాలంటే నేను కూడా చాలా వరకు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చాలా మందిని అడిగాను, తొలి బోనం ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే రకరకాలుగా చెప్పడం జరిగింది. బట్ ఇవాళ మీ ఫ్యామిలీలో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాగనే మీరు ఏదైతే వంశపారపరంగా వస్తుందో అలాగనే ఎలా అయితే ఉంది జనరేషన్ అలాగనే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత వచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, కంపల్సరీ, ఎందుకంటే మంచి విషయం తెలియజేయడానికి మనం ఎప్పటికైనా ముందు ఉండాలి. రావాలని కోరుకుంటున్నాను. షూర్ అండి, కంపల్సరీ వస్తాను. తొలి బోనం రోజు, తొలి నజర్ బోనం అప్పుడు, సర్కార్ బోనం అప్పుడు అండ్ సండే రోజు సోషల్ పోస్ట్ వీడియోలు కూడా రావాలని నా యొక్క కోరిక. కంపల్సరీ వచ్చి అక్కడ కూడా 10 మందిది మీరు అన్ని మంచి భావాలు, అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఏం కథ, అక్కడ ఏ మనం అనేది తెలుసుకోవాలని నా యొక్క హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. గోల్కొండ తొలి బోనం, నజర్ బోనం ఎక్కడి తీస్తామో వాళ్ళ వంశంలోనే ఉండడం, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. మీకు కంపల్సరీ వీడియో నచ్చుతారని ఆశిస్తున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.